గతంలో సినిమా హిట్ అయితే 100 రోజులు 200 రోజులు 300 రోజులు ఆడేవి. సినిమా ఎన్ని థియేటర్లలో ఎన్ని రోజులు ఆడింది అనే దాన్ని బట్టే అది హిట్టా ఫట్టా అని అంచనా వేసేవారు. అయితే మారిన పరిస్థితుల్లో ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్లే సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసి పైసా వసూలు చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో 100 రోజుల మాట దేవుడెరుగు, కనీసం 50 రోజులు కూడా సినిమాలు థియేటర్లలో ఆడడం లేదు. విడుదలైన నెల రోజులు తిరగక ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో తెలుగు సినిమాకు 50 రోజులు 100 రోజులు ఆడే సత్తా లేదా అని అందరూ అనుకుంటున్న తరుణంలో తానున్నానంటూ వచ్చింది హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 30 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులకెక్కింది. ఇప్పటికీ వందలాది థియేటర్లలో ప్రదర్శితమవుతూనే ఉంది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డులు చెరిపేసిన ఈ సినిమా తాజాగా మరో రికార్డు సృష్టించింది. హనుమాన్ సినిమా 300 థియేటర్లలో 30 రోజులు ప్రదర్శితమైనట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతికి హనుమాన్తో పాటు రిలీజ్ అయిన గుంటూరు కారం, సైందో సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా నా సామిరంగా ఈ వారంలో సందడి చేయనుంది. అయితే హనుమాన్ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా 50 రోజుల పోస్టర్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం 150 నుంచి 200 థియేటర్లోనైనా హనుమాన్ 50 రోజులు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో హనుమాన్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెచ్చిందని సినీ ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు.